టీజీపీ స్థాయి అధికారి ఏబి వెంకటేశ్వరరావు కమ్మని పిలుపుని కమ్మ కులానికి ఇవ్వటం చూస్తూ ఉంటే, అది కమ్మని పిలుపు అని ఎందుకన్నానంటే అక్కడ కూడా కులాన్ని స్పృశించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే అన్నాను. ఇక్కడ సిపిఎం తరపున ఎంపీగా చేశారు బాబురావు గారని. ఆయన ఒక మాట అనేవారు, కులాల కుడ్యాలతో మతాల మాయదుర్గాలలో బందీగా ఉన్న బలహీన మానవుడా, కాస్త సామాజిక స్పృహతో మెలుగు అనే ఉద్దేశంతో ఆ కులాల కుడ్యాల అంటే కులాల గోడల నుంచి, అట్లాగే మతాల భవంతుల నుంచి, మతాల దుర్గాల నుంచి బయటకు రావయ్యా, కాస్త సమాజం వైపు చూడవయ్యా అని ఆయన పిలుపునిచ్చారు. అది ఎందుకో ఈ సమయంలో నాకు యాప్ట్ అనిపించింది. ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక కమ్మ కుల సదస్సుకి ఏదో వెళ్ళాడు, పిలిచారు, అతిథిగా వెళ్ళాడు. ఈయనేమంటాడు, అక్కడికి వెళ్ళి కమ్మవారినే అవమానిస్తాడు. ఇలాంటి సమావేశాలకు నేను రాకూడదు, అయినా కూడా ఎందుకు వచ్చానంటే అంటాడు. అంటే అతను ఎంత అహంకారో, అతను ఎంత ఎక్కువగా ఊహించుకుంటారో ఈ ఒక్క విషయం వల్ల మనకు అర్థమవుతుంది. ఈయన ఇంకా ఏమన్నాడంటే, తనకు నచ్చని కులం పరిపాలకుల ఇద్దరు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఒకరు రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు కమ్మ వ్యతిరేక పాలన బీజాన్ని నాటారంట, కమ్మ వ్యతిరేక పాలసీ బీజాన్ని నాటారంట. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంకు వచ్చేసరికి అది విష వృక్షంగా మారిందంట. ఆయన సర్వీస్ మొత్తం 30 ఏళ్ళు అయితే దానిలో కేవలం 15 ఏళ్లేనంట ఏది ఆయన సరైనటువంటి సేవలు అందించగలిగింది. ఎందుకంటే ఆయన 15 ఏళ్లలోనే ఆయన కుల దురహంకారం కనిపిస్తూ ఉంది. ఆ 15 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 15 ఏళ్లే ఆయన లెక్క. మరో 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి గారు, ఆయనేమో 6 ఏళ్లు అధికారం ఉన్నారు, 5.5 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన అధికారంలో తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. కాబట్టి ఆ 10 ఏళ్లు ఈయన హింసలకు గురయ్యాడనమాట, ఏం చెప్పే భాష. ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరింత హింసలకు గురయ్యాడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన వాడిన పదాలు ఏంటంటే తుచ్చుడు, వెధవ, వాడే, వీడు, ఇవి అండి ఆయన వాడిన పదాలు. ఈయన వాడుతూ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, అసలు నిజాలు కాదు అన్నారు. ఏది క్రికెటరు, నేను కమ్మకుల దురహంకారం వల్ల నేను సెలెక్ట్ కాలేకపోయానని ఒక క్రికెటర్ మాట్లాడిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాడు. అదేవిధంగా అనేక రకాల ఏది ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు కరోనా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు లేని రోజుల్లోనేమో కరోనా కారణంగా ఎన్నికలను రద్దు చేశాడు. ఎవ్వరికి ప్రభుత్వానికి కించిత్ సమాచారం కూడా ఇవ్వకుండా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివ్వెరపోయే విధంగా ప్రకటించినటువంటి ఎన్నికల షెడ్యూల్ని కక్కావికలం చేసి దాన్ని రద్దు చేశాడు. అది ఎవరి కోసం రద్దు చేశాడో అందరికీ తెలిసిందే. ఏ చంద్రబాబు నాయుడు గారు హయాంలో అతను ఎన్నికల కమిషనర్గా నియమించబడ్డాడో ఆ చంద్రబాబు గారి చేత పెట్టించవలసినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టించకుండా, చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ ఎన్నికల జోలే వెళ్లకుండా చేసినటువంటి ఆయన్ని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పన్నిన కుట్రల కారణంగా ఇక పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది.
పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించి జరగాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి పనులన్నీ కూడా స్తంభించిపోయినాయని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు సహేతుకమైనవి. ఎందుకంటే ఆ తర్వాత వేల కొద్ది కేసులు ఉన్నటువంటి సమయంలో ఎన్నికలు ఆయన నిర్వహించాడు. అనేక మంది మా టీచర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఆ ఎన్నికలు డ్యూటీలు చేసి ప్రాణాలు కోల్పోయారు. అంటే వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తిని మరి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అనేటటువంటి పదం వాడటంలో తప్పేంటో నాకు అర్థం కాల. సరే, అదేమో విలువలు లేకుండా మాట్లాడటం అంట. ఎటువంటి విలువలు? అడ్మినిస్ట్రేషన్ విలువలు లేకుండా మాట్లాడటం అంట. వీళ్ళు అసలు నిజంగా కమ్మ కులానికి నిజంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఈ యొక్క పేరేటి ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ కమ్మ కులానికి నిజంగా గౌరవాన్ని తీసుకొస్తున్నారా? లేకపోతే కమ్మ కులంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకళ్ళారా ఇలాంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళు తుచ్చులు నన్ను అడిగితే. కమ్మ కులంలో చాలా గౌరవనీయమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు, పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళు గౌరవనీయమైనటువంటి సత్సంబంధాలను సమాజంతో కలిగి ఉంటారు. వీళ్ళు ఆ కులాన్ని తీసుకొచ్చి ఏం చెప్తున్నారు? ఇలాంటి విలువలు కలిగిన వ్యక్తులు అని చెప్పుకునేటటువంటి ఇతనికి 30 ఏళ్లు సర్వీస్ చేసి డీజీపీ స్థాయిలో సర్వీస్ చేసినటువంటి వ్యక్తి అసలు కుల ప్రస్తావన చేయటం ఏంటి? కులంగానే ఎదుర్కోవాలని చెప్పటం ఏంటి? కులమంతా కష్టపడాలంటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనేవాడు నెవర్ అగైన్ మళ్లీ అధికారంలోకి రావడానికి వీల్లేదు, రాకుండా చేయాలంటే కులమంతా ఏకమవ్వాలి, కమ్మ కులమంతా కలిసి పోరాటం చేయాలి, పార్టీలేమి కలిసి రావు, కులంగానే ఎదుర్కోవాలి అన్నారు. మీలాంటి వాళ్ళని చూసి కదా మీ కులానికి సంబంధించినటువంటి సమావేశాల్లో ఒక అతనేమన్నాడు, కమ్మ కులం బ్రహ్మ కులం ఒకటేనన్నాడు. అంటే దేవుడు అనే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మనే కమ్మ కులస్తుడు చేసేశారు మీరు. తర్వాత కమ్మ బ్లడ్ డిసిప్లైన్ కలిగినటువంటి బ్లడ్ అని, ఎవరికి పడితే వాళ్ళకి దానం చేయకూడదని, ఆ బ్లడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కమ్మవారికి మాత్రమే దానం చేయాలని, ఎక్కించాలని చెప్పేసి చెప్పారు మరొక ప్రబుద్ధుడు. ఇంకా ఒక మహాతల్లి కమ్మ కులం నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున కొండ మీద కమ్మ అమ్మవారు, కొండ కింద కమ్మవారు అని చెప్పారు. ఇంకొక ఎంపీ మురళీమోహన్ గారు, ఆయన వచ్చేసి వెంకటేశ్వర స్వామిని కాస్త వెంకటేశ్వర చౌదరి చేసేసాడు. దీనిని అంటారు కుల దురహంకారం అని. కమ్మ కులం మీద మిగతా వర్గాల వాళ్ళకి, మిగతా కులం వాళ్ళకి ద్వేషం వచ్చే విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు, అంతేగాని కమ్మ కులం చెడ్డది కాదు. కమ్మ కులంలో నిజమైనటువంటి విషవృక్షాలు మీరు, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు నిజమైనటువంటి విషవృక్షాలు. ఇంతకీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలైనా కానీ తనకి ఛార్జ్ ఇవ్వలేదు, సస్పెండ్ చేయలేదు. తప్పు చేస్తే సస్పెండ్ చేయండి, లేదంటే నాకు ఛార్జ్ ఇవ్వండి అని బ్రతిమలాడితే ఛార్జ్ ఇవ్వలేదు. మే నెలలో ఎన్నికలు జరిగి మే నెలాఖరులో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం నాకు జనవరి వరకు అధికారం ఇవ్వకపోతే, డిసెంబర్ వరకు ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్ళి మాట్లాడి వాళ్ళకి లెటర్ రాస్తే, ఆ లేఖ రాయాలి కదా అని అడిగితే లేఖ రాస్తే ఫిబ్రవరి నెలలో నాకు సస్పెన్షన్ ఆర్డర్లు ఇచ్చారు. అది ఆయన చెప్పింది. ఇప్పుడు కూటమి సర్కారు చేస్తున్న పనేమిటి? ఏబి వెంకటేశ్వరరావు గారు సిఎస్గా అర్హత ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, ఆ శ్రీలక్ష్మికి మరి మీరు చెప్పినటువంటి అడ్మినిస్ట్రేషన్ రూల్స్ పాటించేవాడైతే, అడ్మినిస్ట్రేషన్ విలువలు పాటించేటటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు అయితే, లేదా మీరు పరితపిస్తున్నారు కదా అడ్మినిస్ట్రేషన్ విలువలని,
ఆ విలువలు పాటించి తీరాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి నీలాంటి వాడు చెప్పి తీరాలి కదా. శ్రీలక్ష్మి గారికి కనీసం ఈ రోజు వరకు కూడా ఎలాంటి పదవి ఇవ్వకపోగా, ఎలాంటి ఉద్యోగాన్ని కల్పించకపోగా, ఆవిడ కలవటానికి వస్తే ఆవిడ ఇచ్చేటటువంటి బొకేను స్వీకరించడానికి కూడా అంగీకరించలేదు. దీన్ని అంటారు కుల దురహంకారం అని.